First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. సో మనకి ముకుంద అంటేనే యాక్చువల్లీ ఏంటంటే లైట్ వెయిట్ ఐటమ్స్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. అది పెట్టింది పేరు. సో ఏంటంటే మన దగ్గర అంటే మనకి మీరు మామూలుగా నెక్లెస్ కానీ ఏదైనా చూస్తారంటే మినిమం 30 grams అంటే 3 తులాస్ లేకపోతే నెక్లెసే రాదు. సో మనకి 3 తులాస్ లోపు లాంగ్ హారం కూడా వస్తుంది నెక్స్ట్లో. సో అది కూడా ఎక్కువ స్టోన్స్ ఉండదు, అంటే చాలా మంది స్టోన్స్ ఎక్కువ ఇష్టపడరు కదా. సో దానికోసం అండి లైట్ వెయిట్లో చూపిస్తారండి ఒక మోడల్. సో ఇందులో అయితే ఇంకా కలెక్షన్ ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇది లాంగ్ వన్ అంటే విత్ బ్యాక్ చైన్ మేడం నేను చెప్పింది. ఆ వెయిట్ కూడా ఓన్లీ హారం ఒకటే కాదు, విత్ బ్యాక్ చైన్ మనకి 30 grams బిలో వస్తుంది. నెట్ వెయిట్ వచ్చి మనకి ఇందులో 29.8 ఉంది మేడం అంతే. సో మీరు ఐడల్ ఆ డీటెయిలింగ్ కూడా చూడండి, అంటే లైట్ వెయిట్ కదా ఏదో అలా ముద్దలా ఉంటుందని కాదు, కంప్లీట్ గా మీకు చిన్న పీస్ నుంచి కూడా మీకు అమ్మవారి డీటెయిలింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుంది డీటెయిలింగ్ కూడా నిజంగా. ప్లస్ ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ అంటే స్టోన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ మినిమం స్టోన్ మేడం అంతే. అట్లా అనమాట. సో మనకి లాంగ్ పెట్టుకోవాలి, వెయిట్ తక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం 100% ఇట్లా ఐటమ్స్ కి ప్రిఫర్ చేయొచ్చు మీరు. సో చూస్తున్నారు కదా మీరైతే ఈ ఐటమ్ ని, అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది లాంగ్ వేసుకోవాలని అని చెప్పి హారం, కానీ మా బడ్జెట్కి అది సరిపోదు అని చెప్పి ఆలోచిస్తుంటారు. అటువంటి వారి కోసమే, అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని మన ముకుంద వారు అలాంటి వారి కోసం ఇలాంటి కలెక్షన్స్ కూడా తీసుకొచ్చారు. మీలో ఎవరికైనా తక్కువ వెయిట్లో లాంగ్ హారం ధరించాలన్న కోరిక ఉన్నట్లయితే మీరు ఆలస్యం చేయకుండా ముకుందని కనుక విజిట్ చేస్తే ఇలాంటి మరెన్నో హారాలు చూసి మీకు నచ్చిన హారాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. భానుగారు నెక్స్ట్ ఏ ఐటమ్ చూద్దాం మనం? నెక్స్ట్ లో ఇంకా కాసుల పేర్లు ఉన్నాయి మేడం, ఇంకా మోడల్స్ చాలా ఉంటాయి. ఒకసారి కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. అలాగే అండి. సో ఇందులో వచ్చేసరికి కాసుల పేరు వచ్చి మనకి ఇది 46 grams మేడం నెక్స్ట్లో. సో ఇది మామూలుగా మీకు బొట్టుమాల కానీ ఎలా అయినా సరే హెవీ వెయిట్ ఉంటాయి. యాక్చువల్లీ మన కాసుల పేరులోనే ఇది రోజ్ పాలిష్ ఉంటుంది అనమాట, ఫినిషింగ్ నెక్స్ట్లోనే రోజ్ పాలిష్ వస్తుంది. సో ఇది మనకి 46 grams లోనే వస్తుంది అనమాట. ఒకటే వేసుకోవచ్చు లేదా కాంబినేషన్ మీరు ఏదైనా వేసుకోవచ్చు దానిపైన. ఇప్పుడు కాసుల పేరు అంటే ట్రెడిషన్ కదా, మామూలుగా అయితే మీకు అన్ని అవునండి ఎవర్ గ్రీన్. ఇంకో 50 years పోయినా కాసుల పేరు అంటే అది ఎవర్ గ్రీన్. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. మీకు పలక సెట్లు కానీ చంద్రహారాలు కానీ కాసుల పేర్లు ఇవన్నీ కూడా మళ్ళీ రిటైన్ అవుతున్నాయి. సో అందులోనే ఇది కొంచెం లేటెస్ట్ అనమాట. మీకు కాసుల పేరు అంటే ఎక్కువగా ప్లెయిన్ లోనే చూపిస్తారు. సో ఇది మనకి నెక్స్ట్ లోనే ఎంబోజర్ వస్తుంది. ఇది కూడా సో అలా అని చెప్పి వెయిట్ కూడా ఎక్కువేం కదా, 46 grams. మళ్ళీ 46 లోనే ఇంత డిఫరెంట్ మోడల్ డీటెయిలింగ్, ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అవును, ప్లస్ విత్ బ్యాక్ చైన్. మనం అన్ని మీకు బయట ఏ జ్యువెలరీ కూడా బ్యాక్ చైన్ మాత్రం ఉండదు. మీరు ఇప్పుడు నేను ఏం చూపించినా కూడా విత్ బ్యాక్ చైన్ ఉంటాయి మన దగ్గర, ఎందుకంటే మనకి ఇంక్లూడ్ వస్తుంది అనమాట బ్యాక్ చైన్ కూడా. సో అందుకని ఆ వెయిట్ మీకు ఏం చెప్పిన వెయిట్ కూడా బ్యాక్ చైన్ తో కలిపిన వెయిట్ అది. ఓకే, ఎంత ఇది? 46 grams. అది ఒకటి పీస్ వస్తుంది. సో అందులోనే ఇది ఎంబోజర్ వస్తుంది మేడం. సో ఇది వచ్చి 44 grams అండి. ఇది నెక్స్ట్ లోనే మ్యాట్ పాలిష్ వస్తుంది అనమాట. అంటే మనకి ఎక్కువగా హెవీ పాలిష్ వద్దు, బ్లాక్ అలా వద్దు అనుకుంటే కనుక ఇలా మ్యాట్ పాలిష్ లో వస్తుంది. ఇది కూడా కంప్లీట్ ఎంబోజర్ అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ యూజ్ చేసింది కూడా బాల్స్ గోల్డ్ లోనే వస్తున్నాయి, అంత వెయిట్ లో. మళ్ళీ అందులో కూడా చెప్పాను కదా, స్టోన్స్ తక్కువ ఉన్న ఐటమ్స్ అయితే ఇలా వస్తుంది. స్టోన్ వద్దు అనుకుంటే ఇలాంటి కలెక్షన్కి వెళ్ళొచ్చు మీరు. సో దాంట్లోనే ఇది వచ్చి రోజ్ పాలిష్ లోనే మీకు ఒకవేళ బీడ్స్ కలెక్షన్ కావాలనుకుంటే ఇట్లా వస్తుంది, మ్యాంగోస్ లో కాంబినేషన్ అనమాట. ఇది ఒకటి 44 grams వస్తుంది. విత్ బ్యాక్ చైన్ 44 grams. ఓకే, దాంట్లోనే మనకి ఇందాక మీకు వితౌట్ చూపించాను కదా, అంటే వితౌట్ లాకెట్ తో కాసుల పేరు, ఇది విత్ లాకెట్ తో కాసుల పేరు వస్తుంది అనమాట నెక్స్ట్ లోనే. సో ఇది వచ్చి కూడా 46 grams, సేమ్ సిమిలర్ వెయిట్ మేడం. కాకపోతే వచ్చేసరికి మనకి ఐడల్ వస్తుంది మధ్యలో. నిజంగా చాలా డీటెయిలింగ్ ఉంది. ఐడియల్ ఇక్కడ పికాక్స్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు, 2 పికాక్స్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు. ఆ పికాక్స్ ఫెదర్స్ కూడా నీట్ గా ఉంది, డీటెయిలింగ్ అంతా కూడా వస్తుంది. సో ఇక్కడ అంటే మనకి కింద ఒక్కటే బీడ్స్ ఉంటాయి మేడం, మిగతా అంతా కూడా పోటా స్టోన్. సో ఇందులో మనకి చెప్తున్నాను కదా మీకు కింద ఫస్ట్ టైం చెప్పినట్టుగా ప్రతి స్టోన్ ఈవెన్ ఇంత ఒక పోటా స్టోన్ వచ్చినా కూడా 65% బైబ్యాక్ ఉంటుంది. మీరు ఎక్కడ ఎనీ జ్యువెలరీ ఉండదు మీకు మన దగ్గర, ఈవెన్ ప్రతి స్టోన్ కూడా బైబ్యాక్ అనేది వస్తుంది. సో దాంట్లోనే కాసుల పేరులోనే కొంచెం వెయిట్ పర్వాలేదు అనుకుంటే ఇట్లా వస్తుంది మేడం. 67 grams లో కంప్లీట్ యూ షేప్ అనమాట. వెయిటింగ్ కాదండి, ఇది కూడా ఇంత హెవీగా ఉంది కదా. మామూలుగా మనకి 10 above ఉంటది ఇంత హెవీ ఐటమ్ అంటే. సో ఇందులో మనకి ఓన్లీ ఒక సీజెడ్ వస్తుంది, పొలికి సీజెడ్ అంటారు, ఇది సీజెడ్ వస్తుంది అనమాట. మిగతా స్టోన్ ఉండదు. ఒకటేమో లక్ష్మీ అమ్మవారి ఐడియల్ వచ్చింది మనకు, కింద లక్ష్మీ అమ్మవారు వచ్చింది, ఇవన్నీ కూడా గణేష్ వచ్చారు, లక్ష్మీ గణపతి అనమాట. అట్లా వస్తుంది కాంబినేషన్. మీకు ఈ కాంబినేషన్ కూడా రేర్ మేడం, వస్తే ఓన్లీ కాసుల పేరు అంటే మనకి గణేష్ కాంబినేషన్ అంటే చాలా తక్కువ ఉంటాయి. సో అందులో ఇది అనమాట.
చాలా బాగుంది. ఇవి జాయింట్స్ కూడా అంటే కొంచెం తక్కువ వెయిట్లో మనం హెవీగా తీసుకుంటున్నామంటే ఆ జాయింట్స్ కరెక్ట్గా ఉండవేమో ఇదన్నీ ఆలోచిస్తుంటారు. అంటే మనం అంటే ఇప్పుడు డైరెక్ట్గా చూస్తూ మాట్లాడుతున్నాం, చూసే వాళ్ళకి మన వాళ్ళందరికీ కూడా వీళ్ళేదో చెప్తారులేండి, అది అక్కడ జాయింట్స్ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు, స్టోన్ అక్కడ పొదిగే దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అదంతా ఏం లేదండి. ప్రతి ఒక్క దగ్గర కూడా ఆ డీటెయిలింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఇంకోటి ఏంటంటే ఈ జాయింట్స్ ఉన్నారు కదా మేడం, యాక్చువల్గా నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్గా జాయింట్స్ అనేది మీకు కంప్లీట్గా జాయింట్ చేసి ఉంటాయి, ప్రెస్సింగ్ కాదు. మీకు బయట ఎక్కడైనా సీట్లో పెట్టండి, ఇదిగోండి మీకు ఇక్కడ అలా చూడండి, ప్రతిదానికి డబల్ జాయింట్స్ వస్తుంది. అవునవును, చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇదంతా జాయింటే ఉంటాయి మేడం. ఇది మనకి లైట్ వెయిట్ వస్తుంది, కానీ ఇక్కడ జాయింట్ అనేది సాలిడే ఉంటుంది అనమాట. సో మీరు అన్నట్టు అలా భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇన్ కేస్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, మన దగ్గర సర్వీస్ అయితే ఉంటుంది. మన ఎనీ బ్రాంచ్ మీరు సర్వీస్ చేయించవచ్చు. ఈవెన్ ఒక స్టోన్ పోయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం, ఎక్సెప్ట్ గోల్డ్. ఎందుకంటే గోల్డ్ మేము కూడా కొనాలి కదా, దాని గురించి గోల్డ్ మాత్రం ఉండదు. మిగతా అంతా కూడా సర్వీస్ అనేది ఉంటుంది లైఫ్ టైం. సో ఈవెన్ ఒకవేళ ఎవరికైనా పాలిష్ వద్దు, మనకి ఇట్లా పర్టికులర్ ఉండాలి పాలిష్ అనుకుంటే కూడా పాలిష్ కూడా చేంజ్ చేస్తాం మేడం. అది కొంచెం టైం తీసుకొని బిల్ అయిపోయిన తర్వాత మనకి కావాలంటే పాలిష్ చేంజ్ చేస్తాం. అంటే చాలా మందికి గోల్డ్ పాలిష్ లోనే కావాలి అంటే పర్టికులర్ ఉంటుంది కదా, సో అట్లా అయితే ఇబ్బంది పడ అవసరం లేదు, మన దగ్గర పాలిష్ కూడా చేంజ్ చేసేస్తాం. సో మనకి బ్రైడల్ సెట్స్ లో వచ్చి ఇంకొక పీస్ వస్తుంది మేడం, అదేంటంటే మనకి కొరల్ కాంబినేషన్ వస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కొరల్ కూడా మనకి ట్రెండ్ అవుతుంది అనమాట. దాంట్లో ఏంటంటే ఇదిగోండి, ఇది చూడొచ్చు మీరు, ఈ కొరల్ కాంబినేషన్ లో ఇది యాక్చువల్గా విక్టోరియాలో వస్తుంది అనమాట ఈ పెండెంట్ అనేది. సో విక్టోరియాలో కాకుండా ఇది మనకి పొల్కి సీజెడ్ 3D వర్క్ ఉంటుంది, మీకు ఇట్లా సైడ్ నుంచి చూస్తే అర్థమైపోతుంది. 3D వర్క్ లో వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి 82 గ్రామ్స్ మేడం, లాంగ్ వచ్చి 82 వస్తుంది. సో షార్ట్ వన్ వచ్చి మనకి ఇది 42 గ్రామ్స్ వస్తుంది. సో ఇలా మనకి లైట్ వెయిట్, ఇది కూడా ఒక బ్రైడల్ సెట్ కింద వస్తుంది అనమాట. దీనికి కూడా మనకి వడ్డానం వస్తుంది, టిక్కాలు ఉంటాయి, మొత్తం సెట్ ఉంటుంది, ఇయర్ రింగ్స్ తో సహా అన్ని సెట్ ఉంటాయి. సో ఇది కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అనమాట. ఇప్పుడు కొరల్ అనేది ప్రెసెంట్ ట్రెండ్ ఇప్పుడు. సో మళ్ళీ మనకు కొరల్స్ పైన ఫ్రేమ్ లాగా చాలా నీట్ గా వచ్చింది నిజంగా. అంటే అది ఎక్కడ ఎగిరిపోతుందో ఊడిపోతుందో అంత పెద్దగా ఉంటుంది అనే ప్రాబ్లం కూడా లేదు, కంప్లీట్ గా పట్టుకుని ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ కూడా, ఇది కూడా ఒక ప్రెసెంట్ ట్రెండ్ లో వెళ్తుంది అనమాట. సో ఇందులో సెట్ కూడా వస్తుంది. సో ఇది కూడా మనకి లైట్ వెయిట్. అప్పుడే మనం ఇక్కడ వీటికి బదులు గోల్డ్ బాల్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఒక వర్కర్ తయారు చేసాడంటే దానికి ఒక 5-6 రకాలుగా మనం ఆలోచించి చేస్తారు, డిజైనర్స్ కానీ ఏదైనా సరే. సో మనకి ఏదైనా పర్టికులర్ కావాలని కూడా చేసుకోవచ్చు, కస్టమైజేషన్ మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తాం. కాకపోతే ఏంటంటే ప్రెసెంట్ ఒరిజినాలిటీ అనేది ఎప్పుడు ఒరిజినల్ గానే ఉంటుంది. అంతే.